హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏకాదశి రోజు ఈవినింగ్ షూట్ చేసిన వీడియో, అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామున దామోదరుడి పూజ, మార్నింగే ద్వారలక్ష్మి పూజ, ఈ 2 వీడియోస్ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి ఏకాదశి రోజు మార్నింగ్ వీడియో అండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యింది. కార్తీక దామోదరుడి పూజ అలాగే తులసి పూజ అయితే పూర్తి చేసుకుని వాటర్లో దీపాలు అయితే వదులుకున్నాను. చూసారు కదండి. నిన్నటి వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. తులసి కోట ఆల్రెడీ చేయించేసాను కదా దశమి రోజు. అయితే ఈరోజు వచ్చేసి తులసి కోట అంతా కూడా అలంకరించాలండి. మార్నింగే పూజ అంతా అయిన తర్వాత, దీపం కొండెక్కిన తర్వాత వాటర్లో కార్తీక దామోదరుడిని వినాయకుడిని అయితే కలిపేశాను. చూసారు కదా. మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఆల్రెడీ ఆ వీడియో ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. దశమి రోజు తులసి కోట చేయించేయటం, నెక్స్ట్ అలాగే ఏకాదశి రోజు బాబాగారి గుళ్ళో జరిగిన అభిషేకం వీడియో అంతా కూడా ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఈవినింగ్ నా పూజ వీడియో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగ్ పూజ కూడా సేమ్ మార్నింగ్ లాగానే ఉసిరి దీపాలు అలాగే స్వామివారి నామాలు ఉన్న దీపారాధన అయితే వెలిగించుకున్నానండి. శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఈవినింగ్ పూజలో. చాలామంది నారికేల దీపం అన్నది కార్తీక మాసంలో 4 సోమవారాలు లేకుంటే ఏదైనా ఒక సోమవారం వీలైతే వెలిగించుకుంటారండి. నేనైతే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఈ నారికేల దీపాన్ని కార్తీక మాసంలో అయితే వెలిగించుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం వెలిగిస్తున్నాను ఈ సంవత్సరమే. ఎప్పుడు కూడా మహాశివరాత్రికి అయితే వెలిగించుకుంటాను. ఈవినింగ్ శివయ్య పూజ చేసుకుంటాం కదా, అప్పుడైతే ఇలా ఒక ప్లేట్లో బియ్యం కానీ ధాన్యం కానీ వేసి వాటిపైన కొబ్బరి చెక్క నుంచి నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు వేసి దీపారాధన అయితే వెలిగించుకోవాలండి. కొబ్బరి చెక్కకు కూడా 5 కానీ 3 కానీ ఇలా కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టాలి. పెట్టి శివయ్యకి ఎంతో ప్రీతికరమైన ఈ దీపారాధనని కార్తీక మాసంలో చేసుకోవటం వలన చాలా మంచిదంటండి. కానీ ఈ సంవత్సరం వచ్చేసి నారికేల దీపాన్ని ఏకాదశి రోజు అయితే వెలిగించుకున్నానండి. ఫస్ట్ కార్తీక సోమవారం మొదటి వారం అయితే వెలిగించుకుందాం అనుకున్నాను. అప్పుడైతే నేను ఊరి నుంచి వచ్చాను కదా, ఇంకా కుదరలేదు. ఈవినింగ్ నార్మల్గానే పూజ అయితే చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చానండి. నెక్స్ట్ సెకండ్ వారం వచ్చేసి పౌర్ణమి వచ్చింది కదా, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండటం వల్ల అప్పుడు కూడా కుదరలేదు. ఇంకా కుదరదని ముందే తెలిసే నేను ఏకాదశి రోజు అయితే ఈ దీపారాధన అయితే వెలిగించుకున్నానండి. ఏకాదశి రోజు ఈవినింగ్ పూజ అయితే చూసారు కదండి. అలాగే తులసి కోట కూడా ఆఫ్టర్నూన్ అయితే క్లీన్ చేసేసాను. క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే శుక్రవారం వచ్చింది కదా, క్లీన్ చేయకూడదు కదా. ఈ విధంగా అలంకరించేసి దీపం పెట్టి పూజ అయితే చేసేసుకున్నానండి. అలాగే అన్నపూర్ణ అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకుని తర్వాత టెంపుల్స్కి అయితే వెళ్ళానండి. మార్నింగ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఖాళీ లేదని చెప్పాను కదా, ఇంక దర్శనం అయితే చేసుకోలేదనేసి ఈవినింగ్ అయితే వెళ్ళానండి. అలాగే శివాలయంకి కూడా వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి దీపదానాలు అయితే తీసుకుంటున్నారు ఈవినింగ్. అలాగే ఇక్కడ వచ్చేసి ఆకాశ దీపం పూజ అయితే జరుగుతుందండి. మొత్తం అంతా జనం ఉన్నారు కదా, వీడియో అంత క్లారిటీగా లేదు. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళానండి. చూసారు కదా, మార్నింగ్ లాగానే ఇప్పుడు కూడా చాలా రష్గా అయితే ఉంది. కానీ మార్నింగ్ ఏంటంటే అభిషేకాలు పూజలు కాబట్టి ఎక్కువ క్యూ లైన్ ఉండటం వల్ల చాలా లేట్ అయ్యేలా ఉందనేసి మేమైతే దర్శనం చేసుకోలేదండి. ఈవినింగ్ కూడా చూసారు కదా, మొత్తం జనం అయితే టెంపుల్ బయటకు వచ్చేసి రోడ్డుకి అయితే ఉన్నారు. కానీ దర్శనం వచ్చేసి హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి. అంటే ఈవినింగ్ ఏంటంటే బయట దీపాలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది, దర్శనానికి వెళ్ళి నార్మల్గా దర్శనం చేసుకొచ్చేస్తామే తప్ప అభిషేకాలు అయితే ఉండవు కదండి ఈవినింగ్ టైంలో. చూసారు కదా టెంపుల్ అంతా కూడా భక్తులతో ఎలా ఉందో. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్ళానండి నేను క్షీరాబ్ది ద్వాదశి రోజు. అప్పుడు కూడా వీడియో షూట్ చేశాను. అప్పుడైతే చూడండి మొత్తం టెంపుల్ అంతా కూడా ప్రశాంతంగా అక్కడక్కడ జనం అయితే ఉంటారు. ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంక అసలు మార్నింగ్ నుంచి కూడా ఖాళీ లేదండి, ఇలాగే ఉంది. నైట్ 9:30 వరకు కూడా అస్సలు ఖాళీ లేదు. భక్తులు వస్తూనే ఉన్నారు. ఎక్కువ దీపాలు వెలిగించుకోవటం వల్ల గుడి చుట్టూతా కూడా ఎక్కువ జనం అయితే ఉన్నారండి. చూసారు కదా, నార్మల్గా అయితే అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు జనం ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం టెంపుల్ అంతా కూడా చుట్టూతా తిప్పి అయితే దర్శనానికి తీసుకువెళ్ళారండి. చూసారు కదా, మొత్తం ఇవన్నీ కూడా ఇంకా దర్శనం చేసుకోవడానికి వీలు లేకుండా కట్టేశారు. ఇటు పక్క వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.
అటుపక్క వచ్చేసి వినాయకుని టెంపుల్ కూడా ఉంటుందండి. అక్కడ కూడా దీపాలు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు జనం ఎక్కువగా ఉండటం వల్ల మనం ప్రదక్షిణ వచ్చేసి కుడివైపు నుంచి చేస్తాము కదా, కానీ అలా కాకుండా ఎడమవైపు నుంచి ఈ లైన్ అంతా క్యూ లైన్లు పెట్టారండి. చూసారు కదా ఎంతమంది అయితే ఉన్నారో దర్శనం చేసుకోవడానికి. మార్నింగ్ కూడా ఇంతకు రెట్టింపు అయితే ఉన్నారండి. ఇంకా మేము అందుకే బాబా గుడికి అయితే వెళ్ళొచ్చేసాము అనేసి చెప్పాను కదా. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలా క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందండి. ఎక్కువ భక్తులు ఏంటంటే బయట దీపారాధనల దగ్గర ఎక్కువ టైం పట్టేసింది, అక్కడే ఖాళీ అయితే లేదు. కానీ ఈ టెంపుల్లో లోపల వీడియో తీయొచ్చో తీయకూడదో నాకైతే తెలియదండి. బయటనైతే ఇంతకుముందు బోర్డు అయితే ఉంది, ఒకసారి మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు. అప్పటి నుంచి కూడా ఎక్కువ వీడియో అయితే ఎప్పుడు షూట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ బోర్డు అయితే తీస్తారు, కానీ లోపల వీడియో అయితే షూట్ చేయలేదు. కానీ బయట ఇక్కడ దీపారాధనలు వెలిగించుకోవటం ఇవన్నీ అయితే వీడియో షూట్ చేశాను. అలాగే టెంపుల్ ఎంట్రన్స్లో రైట్ సైడ్ వచ్చేసి వరహాల లక్ష్మీ నరసింహ స్వామివారు కూడా ఉంటారండి. ఇంక పొద్దుపోయింది కదా, ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం మార్నింగ్ వెళ్ళిన వీడియో ఇందులోనే యాడ్ చేశానండి. అప్పుడైతే వీడియో షూట్ చేశాను. దీపం ఇలా వెలిగించినంతసేపు ఉండటం లేదండి, వెంటనే తీసేస్తున్నారు. లేకుంటే మొత్తం ఇవన్నీ దీపాలతో నిండిపోయి అయితే ఉండండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా దీపాలు అయితే వెలిగించేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడాని. మనం దీపం పెట్టామా లేదో చూస్తున్నారు తప్ప అది అక్కడ పెట్టొచ్చా పెట్టకూడదు, అక్కడైనా బోర్డు పెట్టారా అన్నది ఎవరూ ఆలోచిస్తలేదండి. గుళ్ళో ఏదో ఒక చోట పెట్టుకుంటే చాలు అని చెప్పినా కూడా ప్రతి చోట దీపాలు అయితే పెట్టేస్తున్నాం కదా, కానీ వాళ్ళు కూడా అంతే నీట్గా క్లీన్ చేయించేస్తున్నారండి. ఇంక ఎలుగుతున్న దీపాన్ని కూడా తీయించేస్తున్నారు. ఇంకా అలా చేయించకపోతే ఇంక మొత్తం టెంపుల్ అంతా కూడా నింపేస్తాం కదండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు దామోదరుని పూజ, అలాగే వాటర్లో 11 ఒత్తులు అయితే వదులుకున్నాను. ఆ రోజు వీడియో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూడండి. అది కూడా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసిన వీడియో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ పూజ వీడియో అంతా కూడా సెకండ్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. తులసికోట ముందు రోజే క్లీన్ చేసేసి పసుపు కుంకాలు అయితే పెట్టి అలంకరించాను కదా. ఇంకా వరిపిండితో ముగ్గులు కానీ కోటకి మొత్తం బొట్లు అయితే పెట్టలేదండి. అలాగే ఇక్కడ వచ్చేసి కార్తీక దామోదరుడి పూజ, వినాయకుడి పూజ అయితే పూర్తయింది. ఒత్తులు కూడా వదులుకున్నాను కదండి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి శుక్రవారం వచ్చింది కదా, నేను ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకున్నానండి. ద్వారలక్ష్మి పూజ కూడా శ్రావణంలో చేసుకుంటాము, అలాగే కార్తీక మాసంలో కూడా చేసుకుంటే చాలా మంచిదండి. చూసారు కదా, గుమ్మాన్ని నీట్గా క్లీన్ చేసేసి గడపను కూడా క్లీన్ చేసి పసుపు కుంకాలు ముగ్గులు అయితే వేసి పెళ్లి బొట్లు అయితే పెట్టాలండి. రెండు వైపులా కూడా గడపకి ఇరువైపులా ఇలా వరిపిండితో ముగ్గులు అయితే వేసుకుని ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజ అయితే చేసుకోవాలండి. ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్ అంతా చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఖాళీగా ఉందో. ముందు ఏకాదశి రోజు అయితే అస్సలు ఖాళీ లేదండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒకేలా ఉంది. ఈ రోజు కూడా అలాగే ఉంటుందేమో, దర్శనానికి లేట్ అయిపోద్దేమో అన్నట్టుగా నేను ఇంట్లో వర్క్ అంతా చేసుకుని 9:30 ఆ టైంకి అయితే వచ్చానండి. అంటే ఇంకా వంట చేసేసి మా అబ్బాయి క్యారేజ్ కూడా పెట్టేసి అయితే వచ్చాను. టెంపుల్లో లేట్ అయినప్పటికీ కూడా టెన్షన్ ఉండకుండా ఉంటుంది కదా, క్యారేజ్ పెట్టేస్తా అన్నట్టుగా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు కదా ఖాళీగా అయితే ఉంది కదండి. 10 మినిట్స్లో పూజ అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ వినాయకుడు, కృష్ణుడు, హనుమాన్ అయితే ఉంటారు గుడి వెనకతల. అక్కడ కూడా దీపాలు అయితే వెలిగించుకుని, అలాగే సేమ్ తిరుపతి లాగానే ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామివారు అయితే ఉంటారండి. చూసారు కదా అక్కడ దండేసి ఉంది కదా విగ్రహానికి, విమాన వెంకటేశ్వర స్వామివారండి. ఆయన కూడా దర్శించుకుని అలాగే బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చేసి స్వామివారిని కూడా దర్శించుకున్నానండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళాలతో అర్చన అయితే జరుగుతుందండి. టెంపుల్ బయట అంతా కూడా ఎవరు లేరు అనుకున్నాం కదా, లోపల చూసారు కదా మహిళలందరూ కూడా
తులసి పత్రి అయితే కాస్తున్నారు. అలాగే ఇంతకుముందు ఈ టెంపుల్‌లో అయితే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ లోపల తీయనిచ్చేవారు కాదండి. ఇప్పుడైతే ఏమీ అనటం లేదు. అందుకే నేను కూడా స్వామివారికి తులసి దళాలతో పూజ చేసినప్పుడు వీడియో అయితే షూట్ చేశాను. నాకులాగే ఈమె కూడా వీడియో అయితే షూట్ చేసుకుంటుంది. చూసారు కదా! నా వీడియోలో అయితే సైడ్ నుంచి పడుతున్నారు కదా! ఆమె కూడా చక్కగా వీడియో అయితే షూట్ చేస్తుందండి. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్వామివారికి నెక్స్ట్ డే కళ్యాణం అయితే జరిగింది. అప్పుడైతే మేము రాలేదు కానీ ఈవినింగ్ స్వామివారిని ఉయ్యాల్లో అయితే వేశారు. అప్పుడైతే వీడియో షూట్ చేశాను. అది నెక్స్ట్ వీడియో కింద అయితే పోస్ట్ చేస్తానండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.